హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకైతే కిరాయి అయితే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అనమాట నిన్ననే. ఏంటంటే ఇది కిరాయి వచ్చేసి మనము నర్సరీ దగ్గర లేబర్ని మన వర్కర్స్ని ఎక్కించుకొని అటు నార్సింగ్ సైడ్ వెళ్ళి అక్కడ మట్టి వేసుకొని ఇంకో నర్సరీకి వెళ్ళాలన్నమాట. కిరాయిది వచ్చేసిన ఇక్కడ ఉన్నారనమాట లేబర్ ఈ లొకేషన్లో. ఇక లేబర్ని ఎక్కించేసుకొని మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాము. నార్సింగ్ వెళ్ళాలి. ఇది ఇంతకుముందు వెళ్ళామన్నమాట. విల్లాస్ చూపిస్తాం మీకు ఎక్కడ విల్లాస్. వచ్చేసినాం విల్లాస్ దగ్గరికి. అయితే ఇవే అనమాట విల్లాస్. ఇంతకుముందు మనం మొక్కలు తీసుకొని వచ్చినాం కదా, అదే విల్లాస్ అనమాట. ఇక్కడ మనం మట్టి వేసుకొని సనత్ నగర్లో దింపాలి మట్టి. ఇదే అనమాట మట్టి. ఈ మట్టి మనం బండ్లో లోడ్ చేసుకొని వెళ్ళాలి. నాకు తెలిసి 2 ట్రిప్స్ అవుతుంది. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ ఉంది మట్టి గిట. మనకి 2 ట్రిప్లు ఇదే అవుతుంది. ఏంటంటే టైం చాలా పడుతుంది అనమాట. ఇది అయిపోయింది లోడింగ్ అయితే. కొన్ని మొక్కలనే వేసుకొని వెళ్ళిపోవాలి. చూస్తున్నా లోడ్ అయితే ఫుల్ అయింది. ఇంత వేసుకున్నాక గిట మనకి ఇంకా లోడ్ ఉంది. బండి అయితే గాలి దిగిపోయింది. చలో వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఏంటంటే లోడ్ అయితే ఎక్కువ ఉంది, మనం మెల్లగా వెళ్ళాలి. గాలి తక్కువ ఉంది బండిలో, చూసుకొని మెల్లగా వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ టైము. నాకు తెలిసి ఇదే టైం పడుతుంది చాలా. 2 ట్రిప్లు అంటే నాకు తెలిసి మధ్యాహ్నం 3 అయితే ఎంత అవుతుందో తెలియదు. ఏంటంటే ఇది మిగిలిపోయిన మట్టి అనమాట. వాళ్ళ నర్సరీకి తీసుకెళ్ళాలి. తెలిసిన అన్నది అనమాట కిరాయి. మనకి సనత్ నగర్ వెళ్ళాలి. చూసా నార్సింగ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ యూటర్న్ చేసుకొని మనం సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి. ఫుల్ ట్రాఫిక్. రింగ్ రోడ్ పైన అయితే ఉన్నాం మనం. ఇది ఇట్లా వెళ్ళినామంటే మనం డైరెక్ట్ మనం కొత్త బ్రిడ్జ్ ఎక్కి ఈ బ్రిడ్జ్ ఎక్కాలి. ఈ బ్రిడ్జ్ ఎక్కి మనం ఐక్య దగ్గర దిగుతాం. బ్రిడ్జ్ డైరెక్ట్ ఆడ నుంచి అట్లా మనం కైతలాపూర్ నుంచి రోడ్ నుంచి వెళ్ళిపోవాలి. కానీ మస్తు ట్రాఫిక్ టైమ్. లోడ్ గిట ఎక్కువ ఉంది, మెల్లగా వెళ్తుంది బండి గిట. చూస్తున్నారు కదా, స్పీడ్ అయితే అస్సలు వెళ్తలేదు. చూసినా ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఎండింగ్ వచ్చేసి ఐక్య దగ్గర అయితే అనమాట. మనం ఐక్య దగ్గర అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళీ అక్కడ నర్సరీ దగ్గర నుంచి అట్లా వెళ్ళిపోవాలి. కైతలాపూర్ నుంచి వెళ్తాం. ఇది లొకేషన్ చూసిన హైటెక్ సిటీ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మనము. రైట్ సైడ్లో మొత్తం ట్రాఫిక్. పోయే రోడ్ కాబట్టి ఖాళీ ఉంది. మొత్తం ట్రాఫిక్ ఉంది రైట్ సైడ్లో. మనకి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. కైతలాపూర్ రోడ్కి అయితే వచ్చేసినాం మనం. ఇది అనమాట. స్ట్రైట్ వెళ్ళిపోయి మనం మెయిన్ రోడ్ ఎక్కి అటు ఎర్రగడ్డ నుంచి అట్లా సనత్ నగర్ వెళ్ళిపోవాలి. చూసినారు కదా, ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ యూటర్న్ చేసుకొని మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా మనకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అయితే. ఇదనమాట సనత్ నగర్. పోలీస్ స్టేషన్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నర్సరీ. కనిపిస్తుంది ముంగట. ఇదే అనమాట. అక్కడ రివర్స్లో పెట్టేసుకున్నామంటే అన్లోడ్ చేసుకుంటాడు. ఇది అన్లోడ్ అయిపోగానే చెప్తే ఇక్కడికి అనేది. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ మనం నర్సరీ దగ్గరికి వెళ్ళి 2-4 చిన్న మొక్కలు అంటే అవి వేసుకొని మనం సేమ్ విల్లాస్కి వెళ్ళిపోవాలి. అన్లోడింగ్ అయితే అయిపోయింది అనమాట. చలో ఇప్పుడు మళ్ళీ నర్సరీకి అయితే వెళ్ళాలి. నర్సరీకి వెళ్ళిపోయి అక్కడ మనం చిన్న మొక్కలు వేసుకొని మళ్ళీ సేమ్ విల్లాస్కి వెళ్ళాలి. మళ్ళీ ఆడ లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. కిరాయి అయితే పర్లేదు, తక్కువే, కానీ మనకి 2 ట్రిప్పులు కదా, వర్కౌట్ అవుతుంది. వచ్చేసినాం నర్సరీ దగ్గరికి అయితే. ఇక్కడ చిన్న మొక్కలు వేసుకొని వెళ్ళిపోదాం. మనం మనకు పోయేటప్పుడు ఫుల్ ట్రాఫిక్. మనం చిన్న మొక్కలు వేసుకొని పోతుంటే మళ్ళీ కిరాయి అయితే వచ్చిందనమాట. ఇది ఏంటంటే హైటెక్ సిటీ వెళ్ళాలంట. వెళ్ళి లోడింగ్ చేసుకొని అక్కడ దింపేసుకొని అటు నుంచి అట్టే వెళ్ళిపోదాము. మనకు కిరాయి కలిసి వస్తుంది. అందుకని వచ్చేసిన నర్సరీకి అయితే మళ్ళీ రిటర్న్ మలుపుకొని వచ్చిన. ఇవే అనమాట కుండీలు. 4 కుండీలు ఉన్నాయి. అవి మనం రెగ్యులర్గా వెళ్తాం కదా, చిలక పబ్లిక్ స్కూల్ కొండాపూర్, వాటికి వెళ్ళాలి. పర్లేదు, ఈ కిరాయి వల్ల మనకు కొంచెం మంచిగానే కలిసి వస్తుంది. ఈ చిన్న మొక్కలేమో అక్కడ విల్లాస్కి వెళ్ళాలి. వెళ్ళిపోతున్నాం లొకేషన్కి అయితే. ఇటు షార్ట్ కట్ నుంచి మన ఆర్టీ ఆఫీస్ రోడ్ నుంచి వెళ్ళిపోవాలి. ఇది లొకేషన్ చూపిస్తుంది. ఇదే అనమాట. ఈ బ్రిడ్జ్ కిందకైనా వెళ్ళిపోతాం మనం. ఈ షార్ట్ కట్ రోడ్ ఇది, ఎప్పుడు వెళ్ళేది మనము.
ఇట్లా వెళ్ళినామంటే మనం ఆర్టీ ఆఫీస్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్లోకి వెళ్తాం యూటర్న్ చేసుకొని. ఆడ దింపేసుకొని మనకి డైరెక్ట్ మళ్ళీ విల్లాస్కి వెళ్ళిపోదాం. ఏంటంటే అవి మొక్కలు వేసుకొని వెళ్ళిపోతుంటే ఫోన్ చేసినారు. మళ్ళీ మనకి ఎట్లన్నా మనం ఎంటీగానే వెళ్తాం కదా, ఇది దారిలో కాబట్టి దింపేసుకొని వెళ్ళిపోయినాం అనుకో కలిసి వస్తుంది. అందుకని వెళ్తున్నా. హైటెన్షన్ రోడ్ ఇది. ముంగటికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి, చూపిస్తే చూడండి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే ఇదే లెఫ్ట్. స్ట్రైట్ వెళ్ళామంటే సైదా గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం మనము. చిరక్ పబ్లిక్ స్కూల్లో ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళు వచ్చి వాళ్ళు మనం బయటనే ఉండాలి, లోపలికి ఎంట్రీ ఉండదు. వచ్చేసిన గేట్ దగ్గర ఆపుకున్నా అంటే వాళ్ళు వస్తారంట, బండి తీసుకొని వస్తారు. వాళ్ళు బండిలో దింపుకొని వెళ్ళిపోతారు, మనకి ఎంట్రీ ఉండదు లోపలికి. అందుకే ఇక్కడ సైడ్లో ఆపుకుందాం. ఫోన్ అయితే చేసిన, వస్తున్నా అన్నారు. లోడింగ్ అయితే అన్లోడింగ్ అయితే అయిపోతుంది, చూస్తున్నారు కదా. ఆ వెహికల్లో పెట్టేసుకొని వెళ్ళిపోతారు. మనం ఇక ఆడికి వెళ్ళిపోదాం. ఓన్లీ ఆ 4 కుండీలే. ఈ చిన్న మొక్కలు వచ్చేసి మనకి అక్కడికి. అన్లోడింగ్ అయితే అయిపోయింది. చలో ఇప్పుడు మళ్ళీ విల్లాస్కి వెళ్ళాలి. ఏంటంటే ఇట్లా ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్ళి హైటెక్ సిటీ నుంచి అటు రైట్ తీసుకొని వెళ్ళిపోదాం. లేదంటే మనకి ఇటు గచ్చిబౌలి నుంచి వెళ్ళిపోదాం, బెస్ట్ అది. కొంచెం ట్రాఫిక్ ఉన్నా మనం జల్దీ వెళ్ళిపోతాం. ఈ బ్రిడ్జ్ ఎక్కకుండా మనం రైట్ తీసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ చేయండి. ప్లస్ ఇంకేమైనా వీడియోస్ ఇంకా వేరేలా ఏమైనా చేయాలంటే చెప్పండి, సజెస్ట్ చేయండి. దాన్ని బట్టి మనం వీడియోస్ చేసాం. మనకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం వీడియోస్ అంత ఐడియా లేదు, చేస్తున్నాం చిన్న చిన్నగా. కొంచెం సపోర్ట్ చేయండి మనకి. స్ట్రైట్ వెళ్ళాలి. వచ్చేసినాం ఈ గచ్చిబౌలి రింగ్ రోడ్ దగ్గరికి. ఇక్కడ మనం సర్వీస్ రోడ్లో వెళ్ళినామంటే డైరెక్ట్ నార్సీ కాజాగూడ రింగ్ దగ్గర నుంచి వెళ్ళిపోతాం మనము. షార్ట్ కట్ అయిపోతుంది. ఇక మనకి ట్రాఫిక్ ఏమి ఉండదు అవుట్ పోయేటప్పుడు. మళ్ళీ ఇక రిటర్న్లోనే ఉంటుంది మళ్ళీ మన ట్రాఫిక్. ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది, ఆల్రెడీ 1 అవుతుంది. నన్ను ఆపుకొని లంచ్ చేసుకొని, లేదంటే అక్కడ ఆపుకుని అంటే అక్కడ లంచ్ చేసుకుని వెళ్దాం. మనకి ఇదే సరిపోతుంది ఇక ఈరోజుకి. చూసినా సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 1 అవుతుంది అనమాట. మనకు ఫోన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇక ఎట్లనే ఇలా 1 అవుతుంది, లంచ్ చేసుకొని ఉంటారు. వచ్చేసిన నర్సింగ్ దగ్గరికి. వాళ్ళు లంచ్ చేసుకొని గంట రెస్ట్ చేసుకుంటారు. ఎట్లన్నా మనకు 2:30కి స్టార్ట్ అయితే మనకి ఈజీగా 3-4 అయిపోతుంది. ఇది దగ్గర ఇక లాస్ట్ ఇక మనకి ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోతాయి. ఇక వచ్చేసిన విల్లాస్ దగ్గరికి అయితే. మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఎంట్రీ అయితే ఏం అవసరం ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకున్నామంటే వాళ్ళు ఎట్లయినా రెస్ట్ తీసుకుంటారు. 2000 లోడింగ్ చేస్తారు. వచ్చేసిన ఎంట్రీ గిట్ట ఏం అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఆడ రివర్స్ చేసుకొని పెట్టేసుకొని మనం బండ్లో కూర్చొని లంచ్ చేసుకుందాం. ఇంత మిగిలిందనమాట మట్టి. ఈ మట్టి ప్లస్ బ్యాగ్స్ ఉన్నాయంట, మొత్తం వేసుకొని వెళ్దాం. లోడింగ్ అయితే అయిపోతుంది. వాళ్ళు గిట్ట వస్తారంట, చాలా సేపు పడతా. ఇది ఈయనే మనకి దగ్గర 3 అయింది. చాలా వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళని అక్కడ నర్సరీ దగ్గర దింపేసి మనం మళ్ళీ సనత్ నగర్ వెళ్ళాలి. మనకి సరిపోయింది ఈరోజుకి. మనకి 4:30 అవుతుంది అనుకుంటా అన్లోడ్ చేసేసరికి. చాలా టైం వేస్ట్ అయిపోయింది. మధ్యలో కిరాయి కొట్టాం కాబట్టి మనకి వర్కౌట్ అయింది. లేదంటే ఈ 2 ట్రిప్లు ఇదే అంటే మాత్రం మనకి వర్కౌట్ కాకపోతున్నాయి. ఆ కిరాయి డీజిల్కి పోయినా ఈ 2 ట్రిప్లు మిగులుతాయి. సరే ఇక బయటకైతే వెళ్ళిపోదాం. లోడ్ ఇందాక నుంచి ఇంకా ఇప్పుడు ఎక్కువ ఉంది. 2 లేబర్ ఉన్నారు, ఇంకా లోడ్ ఎక్కువ అయిపోయింది. వచ్చేసినాం మనం. ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగినామంటే ఐకియా నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ తక్కువనే ఉంది. ఇప్పుడు ముంగట చూడాలి హైటెక్ సిటీలో ఎట్లుందో మరి ట్రాఫిక్ అయితే. చూస్తే బ్రిడ్జ్ ఎక్కి దిగితే ఐక్య మనం. ఇక నాకు పోయేటప్పుడు నాకు తెలిసి లైట్గా ట్రాఫిక్ ఉంటుంది హైటెక్ సిటీ. అటు సైడ్ తగ్గుతుంది, ఇక్కడ సైడ్ పెరుగుతుంది. ఇక ఆల్మోస్ట్ 3 అవుతుంది కదా. చూద్దాం ఎట్లుందో ముంగట. ఐకియా కనిపిస్తుంది కదా,
వచ్చేసినాం ఐకే దగ్గరికి. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ తెలిసిపోతే ట్రాఫిక్ ఉందో లేదో. కింద నుంచి వెళ్ళామంటే ఇక మనకి ట్రాఫిక్ ఉందో లేదో మనం చూడాలి. ముంగడికి వెళ్ళే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారా మొత్తం జామ్ అయిపోయింది. వచ్చేసాం మనము. ఈసారి మనం అటు వెళ్ళినామంటే నర్సరీకి వెళ్ళిపోతాం. ఇటు కింద నుంచి వెళ్ళి మనం ఇందాక మనం బ్రిడ్జ్ కిందకి వచ్చినాం కదా, సేమ్ అట్లనే వెళ్ళిపోయి ఆడ మనం 4th ఫేజ్లో దింపేసుకొని ఇక మనం వాళ్ళని మట్టి తీసుకొని మనం వెళ్ళిపోదాం. ఇదే బ్రిడ్జ్ కిందకే వెళ్ళిపోవాలి మనం. ఇట్లా వెళ్ళినామంటే సీదా మనం ఇందాక ఎక్కలేము కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కిందకే వెళ్తాం అనమాట. ఏదంటే ఆ బ్రిడ్జ్ ఎక్కినాం అనుకో మళ్ళీ ముంగటి ఫొరమాల దగ్గర రిటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే షార్ట్ కట్ అయిపోతుంది మనకి. అయిపోయింది, వాళ్ళైతే దిగిపోయినారు సామాన్ అన్ని తీసుకొని. మనం సనత్ నగర్ వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకో కిరాయి కొట్టడానికి ఇట్లా ఛాన్స్ లేదు మనకి. ఇది దింపేసుకొని ఇక మనం పేమెంట్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇంటికి. మనకు వస్తుంటే ఏంటంటే బండిది లాక్ ఇది ఖరాబ్ అయింది అనమాట. ఇక్కడ షాప్ దగ్గర తీసుకున్నా, చూసినా కదా లెఫ్ట్ సైడ్లో షాప్ ఉంటుంది. ఇక్కడ యూటర్న్ చేసుకొని మనం సనత్ నగర్ వెళ్ళిపోవచ్చు. వచ్చేసినాం నర్సరీ దగ్గరికి. అయితే అన్లోడ్ చేసుకొని మనం పేమెంట్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. అన్లోడింగ్ అయితే అయిపోయింది, కొంచెం చూస్తున్నది కదా. మనం రేపు క్లీన్ చేసుకోవాలి ఇక బండి. చలో పేమెంట్ అయితే అయిపోయింది, ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇదే అనమాట ఈరోజు మన అర్నింగ్స్. ఏంటంటే అర్నింగ్స్ ఎండింగ్లో చెప్తలేదు అనమాట ఇంత అనేది. ఎందుకంటే కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది అంత సంపాదించిన ఇంత సంపాదించిన అనుకున్నారు, కానీ వెనక బొక్కలు తెలియదు ఎవరికి. వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి.